ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున విజయవాడలో జరుగుతున్నటువంటి 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొని మా మద్దతును తెలియజేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి బలం కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి బలం కానీ వక్ఫ్ చట్ట సవరణకి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి కేంద్రంలో ఏదైతే వక్ఫ్ చట్టానికి ముస్లింల సాంప్రదాయానికి లేదా ముస్లింల యొక్క మైనార్టీల యొక్క మత విశ్వాసాలకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళ సాంప్రదాయాల్లోకి లేదా వారి మతంలోకి ప్రవేశించటం అనేది లేదా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని మనం రాసుకున్నటువంటి భారతీయులం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగంలోకి ఈ రకంగా ముస్లిం సోదరుల యొక్క సాంప్రదాయాల్లోకి వాళ్ళ హక్కుల్లోకి ప్రభుత్వం చొరబడటాన్ని మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వకుండా అన్యాయం చేశాడనే పేరు మీద మేము వస్తే రంజాన్ తోఫా ఇస్తామనే పేరు మీద అధికారాన్ని పొందినటువంటి పార్టీలు ఇవాళ ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ఏ రకంగా ఇవాళ దాడి జరుగుతుంటే ఎన్డీఏ పేరుతో కేంద్ర ప్రభుత్వ అధికారం పేరుతో వారికి ఉన్నటువంటి మంది బలంతో ఇవాళ ముస్లిం మతం మీద ఏ రకంగా దాడి జరుగుతుంటే ఇఫ్తార్ పేరుతో ఆ రోజు ఉపవాస దీక్షల్లో ఉపవాస విడుదల సందర్భంగా సాయంత్రం అందరికీ విందు ఏర్పాటు చేసి అంటే ప్రభుత్వ డబ్బుతో లేదా తెలుగుదేశం పార్టీ డబ్బుతో 4 మాంసం మొక్కలు పెట్టి కానీ దొడ్డిదారిన లేదా ఇలా మత విశ్వాసాలని ఈ రకంగా ఛిద్రం చేసే పరిస్థితిలో వారికి గుండెల్లో గుణపాలు దిప్పుతూ ఇఫ్తార్ పేరుతో మాంసం మొక్కలు పెడితే వాళ్ళు గుర్తించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీరు గుండెల్లో వారికి ముస్లిం సోదరులకి దిలిపే గుణపాలు వారికి అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని మానుకోవాలి. మీకున్న కేసుల కోసమో లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ మీరు కలిసి ఇవాళ మత విద్వేషాలని మతం పరంగా రాజకీయాన్ని చేయాలనుకోవటం, మెజారిటీ ఉన్న హిందువుల్ని ముస్లింలకి మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించమని చెప్పని ఆపమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ మీ కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి దాన్ని మీ బుద్ధి మార్చుకోమని చెప్పని ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఎవరెవరైతే ఎంఐఎం సభ్యులు కానీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ మీకు సవరణలు చెప్పిందో ఆ సవరణల్ని ఆమోదించమని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.